యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించదరుడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం కోరుతున్నారు? కృతజ్ఞత కోరుతున్నారు. కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రతి ఒక్క జీవితము నుండి దేవుడు ఏం కోరుతున్నారంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే కదా ప్రభు అడిగారు, తొమ్మండుగురు ఎక్కడ? లేకపోతే అడగవలసిన ప్రశ్నే లేదు. అది అడగడానికి కారణం ఏంటి? ఆ తొమ్మండుగురు కూడా వచ్చి ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే అడుగుతున్నారు, ప్రైజ్ లో తొమ్మండుగురు ఎక్కడ అని అడుగుతున్నారు. మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కడు మాత్రము తిరిగి వచ్చారు, కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పారు. ఆ థ్యాంక్స్ చెప్పటం వలన ఇంకా కొన్ని విడుదల కూడా తను పొందారు. హల్లెలూయా. గమనించండి, ప్రైజ్ థ్యాంక్స్ చెప్తే మరలా అడగడానికి ఉన్న ఛాన్స్ ఉందని తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజ్ లో హల్లెలూయా. ప్రైజ్ లో థ్యాంక్స్ చెప్తే మరలా అడగడానికి ఉన్న ప్రైజ్ లో అడగటం మాత్రం కాదు, థ్యాంక్స్ చెప్తే ఇవ్వడానికి ఉన్న మనసు కూడా కలుగుతుంది అన్నమాట. అంతే కదండి. హలో, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లో ఏదైనా ప్రైజ్ లో చాలా బాగుందని చెప్తే కొంచెం కూడా ఇవ్వడానికి ఇష్టం వస్తుంది, మనసు కలుగుతుందని మనం తెలుస్తాం. అది సర్వసాధారణంగా మనము చూస్తున్నాము కనుక అదే విషయమని మాట దేవుని సన్నిధిలో కూడా దేవుడు ఏం కోరుతున్నారు? కృతజ్ఞత. ఈ రాత్రి వేళ కూడా మనం వచ్చేది ప్రైజ్లో ఒకవేళ ఈ 365 రోజు కృతజ్ఞత చెల్లించలేమో గాని ఇప్పుడు అన్ని కూడా కలిపి దేవునికి చెల్లించడానికి మనం వచ్చామని అనుకోలేదు. అంటే చెల్లించలేని వారి గురించి అప్పటికప్పుడే చెల్లించి ప్రైజ్లో రుణము తీర్చితే పర్వాలేదు. ఇదన్నీ కూడా మనము ప్రైజ్లో కొందరు అప్పు తీసుకుని చివరిలో అన్ని కూడా ఏం చేస్తారు? కొందరు చెల్లిస్తారు. అదే విధంగా ప్రైజ్లో దేవుని సన్నిధిలో ఈ పగటి వేళ రాత్రి వేళ మనం ఎందుకు వచ్చామంటే దేవునికి కృతజ్ఞత చెల్లించగా, అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఒక మాట కూడా చదివి నేను ముందుకు సాగుతాము. 18 వాక్యం చదవండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలిగిన వారిని రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరికి ఆసన్నుడు? విరిగి నలిగిన హృదయం కలిగే వారికి దేవుడు ఆసన్నుడు. హృదయం బండగా ఉండే మాత్రం ఏ ఇంట్రెస్ట్ రాదండి. ప్రార్థన చెయ్యాలంటే, దేవుని సన్నిధిలో గడపాలంటే తప్పనిసరిగా హృదయం ఏమవ్వాలి? పగిలాలండి. ప్రేసలో విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సరి అయిన ప్రార్థన వస్తుందని మనగనిస్తాం. హల్లెలూయా. అవునా కాదు చెప్పండి. సరి అయిన రీతిలో ప్రార్థించాలంటే హృదయం ఏమవ్వాలి? విరిగి నలిగిన హృదయం ఉండాలి, పగిలిపోవాలి, కాకపోతే ఆయాసపరుచుకోవాలి. గమనించండి, అప్పుడు మాత్రమే సరి అయిన ప్రార్థన మనం చేయగలము. లేకపోతే చేసిన ప్రార్థన అన్ని కూడా నోటి నుండి వచ్చే మాట అని మాట, అంటే బుద్ధిలో ఉన్న ప్రార్థన అని మాట. అంటే 2 రకాలైన ప్రార్థన బైబిల్లో మనం చూస్తున్నాము. ఒకటి ఆత్మలో మనం ప్రార్థిస్తాము, రెండవది అంతే. అపోస్తలుడైన పౌలు చెప్తాను, నేను బుద్ధిలో ప్రార్థిస్తాము, ఆత్మలో ప్రార్థన. దేవుడు కోరేది ఏంటి? అది ఇక్కడైనా ఎక్కడైనా దేవుని సన్నిధిలో, ఒకవేళ ఇంటిలో అయినా ఎప్పుడైనా సరే ప్రైజ్లో 5 మినిట్లు చాలండి. ప్రైజ్లో అటువంటి యొక్క ప్రార్థన చేయగలిగితే ప్రైజ్లో మనము ప్రైజ్లో గమనించండి, దేవుని సన్నిధిలో మనము దీవెన పొందే వారంగా ఉండాలని మనం తెలుస్తాం. హల్లెలూయా. అందుకనే ఈ 2 మాటలు గమనించండి. ఏ 2 మాటలు? ఇందాక చెప్పినది ఏంటి? ప్రైజ్లో
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ప్రైజులో అదే విధంగా రెండోది ఏంటంటే వైదిగి నలిగిన హృదయం కలిగిన వారు. ప్రైజులో ఈ రెండు మాటలు చాలండి వచ్చే సంవత్సరం అంతా కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒకటి కృతజ్ఞత కలిగి ఉండటం, రెండు అది వీధికి. అంతే కదా, దేవుడు అదే కోరుతాడు, వేరే ఏం కోరుతున్నారు? ప్రైజులు అంతే. ప్రైజులు ఈ రెండు విషయాలు మనము ప్రైజులు మోసుకొని వెళ్తే ప్రైజులు మన జీవితం ధన్యం అవుతుంది. హల్లెలూయా. ఆ కృతజ్ఞత కలిగి ఉండటంలో ఉంది అనేక విషయాలు ఉంది అక్కడ. ఏదో ఒక మాట కాదు అక్కడ, ఆ మాటలో మనం తీసుకోకూడదు. దానినే మనం ఏంటి, ఎలాగ కృతజ్ఞత కలిగి ఉండాము, ఏం చేయాలి, ఇదన్నీ దాంట్లో ఉంది. ప్రైజులు గమనించండి. అదే విధంగా ప్రైజులు ప్రార్థన. ప్రైజులు ఏ ప్రార్థన? అది విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్న ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండు విషయాలు ప్రైజులు మనము పట్టుకుందామండి. ప్రైజులు దేవుడు మమ్మల్ని అందరినీ దీవించిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మనము ప్రైజులు కొన్ని విషయాలు దేవుని వాక్యము నుండి మనం నేర్చుకుందామండి. దేవుని స్తోత్రం. ప్రైజులు పోయిన 2-3 వారాల నుండి నేను కొన్ని మాటలు చెప్తూ వస్తున్నామని మాట. ప్రైజులు అన్ని 31 రాత్రికి లేకపోతే మొదటి రాత్రికి ప్రైజులు ఆ ప్రైజులు చెప్పడానికి కాదు, కానీ ఎప్పుడో చెప్తూ వస్తున్నాము. ప్రైజులు దేవుడు హల్లెలూయా స్తోత్రం. ఈ సంవత్సరం ఎటువంటి సంవత్సరం? సంవత్సరం అంట సునాద సంవత్సరం అంట. సునాద సంవత్సరం అంటే విడుదల యొక్క సంవత్సరం. అది ఎవరికి? ప్రైజులు. అప్పుడు వినలేని వారికి ఒక 2 సెంటెన్సులు నేను చెప్తామండి. దేవుని స్తోత్రం. విడుదల యొక్క సంవత్సరం అనగా ప్రైజులు ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక ప్రైజులో ప్రాక్టీస్ ఉండేది. ఏ ప్రాక్టీస్ అంటే 7 సబ్బాతు దాటి, అంటే 7 40 సంవత్సరం 49 సంవత్సరం దాటిన తర్వాత మరొక 50వ సంవత్సరం వచ్చినప్పుడు ప్రైజులో అది విశ్రాంతి సంవత్సరము. ఆ సంవత్సరానికి 50వ సంవత్సరానికి ఏం పేరు పెట్టేవారంటే సునాద సంవత్సరం, జూబిలీ ఇయర్, లేకపోతే యోబేల్ ఇయర్ అని కూడా అంటారు. గమనించండి. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రైజులో అది వరకు ప్రైజులో ఎవరైనా ఒకరి స్థలం కొనినా, అప్పు తీసుకున్నా, స్థలం డబ్బిచ్చి కొనినా సరే, అప్పు తీసుకున్నా సరే, ఆ 50 సంవత్సరం ఏమవుతుంది? ఆ స్థలం తిరిగి ఎవరిచ్చారో వాళ్ళకి తిరిగి చెల్లుతుంది. డబ్బు ఒకర్లా ప్రైజులో ఫ్రీగా అది తిరిగి ఇచ్చారనమాట. ఒకవేళ నా దగ్గర ఎవరైనా అప్పు తీసుకుంటే నేనేం చేయాలి? అది ప్రైజులో అంటే క్యాన్సిల్, ఇంకా ఇవ్వటం లేదు, ఇచ్చే ఏ స్థితి కూడా లేదు. అప్పు తీసుకున్నట్టయితే అది క్షమించటం అది లేదు, ఇంకా విడుదలే. గమనించండి. ఎవరైనా ప్రైజులో అంటే ప్రైజులో బానిసుడుగా ఉన్నట్టయితే బానిసుడిని కూడా ఏం చేయాలి? విడుదల చేయాలని మాట. గమనించండి. అది 50 సంవత్సరములు ప్రతి ఒక్క ఇశ్రాయేలు కూడా చేస్తూ వచ్చిన ఒక విషయమైన మాట. ఆ సంవత్సరానికి పేరు సునాద సంవత్సరం. బాకా ఊతారని మాట యాజకులు. ఆ బాకా ఊదినప్పుడు ప్రజలందరూ ఏంటి? స్కూల్ నుండి పిల్లలు బెల్లు విని క్లాసు నుండి బయటికి వచ్చినట్టు. గమనించండి. బంధకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారనా? ప్రైజులు బయటికి వెళ్ళిపోవటానికి వాళ్ళు ఫ్రీడమ్ వచ్చిందని మాట. గమనిస్తాం. ప్రైజులు హల్లెలూయా. అన్ని రకాలైన ఫ్రీడమ్ అని మాట. అప్పు నుండి ఫ్రీడము. హల్లెలూయా. ప్రైజ్. ఆర్థిక ఇబ్బందుల నుండి ఫ్రీడము. అదే విధంగా ప్రైజులు స్థలం అమ్మేశారు, స్థలం లేక బాధపడిన వారు అది తిరిగి వాళ్ళకి రావటము. గమనించండి. ప్రైజులు ఈ రాత్రి వేళ ప్రైజులు నేను చెప్పడానికి ఇష్టపడే విషయం ఏంటంటే, ఇదివరకు ఏదైతే నష్టమైందో, ఇదివరకు ఏదైతే బంధించబడిందో, ఏదైతే మీ దగ్గర నుండి ఎవరైనా లాగినట్టయితే, అపవాది లాగి ఉండే, లేకపోతే ఆటంకపరిచి ఉండే, అదన్నీ కూడా ప్రైజులో ఈ యొక్క సంవత్సరము విడుదల యొక్క సంవత్సరంగా దేవుడు మార్చెను గాక. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మండి, ప్రార్థన చేయండి. దేవుడు అటువంటి విడుదల ప్రతి ఒక్కరికి దయచేస్తారనమాట. హల్లెలూయా. ఇది ఒక వారం నేను మాట్లాడాను దాని గురించి. ప్రైజులో మరొక వారం నేను మాట్లాడే విషయం ఏంటంటే, ప్రైజులో దేవుడు సరిహద్దులను
విశాలపరుస్తారు. ఎబ్బేసు యొక్క ప్రార్థన తీసుకొని నేను మాట్లాడాను. ఏం చేస్తారు? ఎబ్బేసు ఏం ప్రార్థన చేశారంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నీ చేయి నాకు తోడుగా ఉండి కీడు నుండి తప్పించి నా యొక్క సరిహద్దులను విశాలపరుస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి రాత్రి వేళ మన దేవుని సన్నిధిలో ఉండగా గమనించండి, విశ్వసించండి, మన యొక్క సరిహద్దులు కూడా దేవుడు విశాలపరచును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని రకాలైన ఆ ఎరుక నుండి దేవుడు విశాలత దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఈ రాత్రి వేళ ఈ విషయాలు మన జీవితంలో జరగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. దేవుడు ఈ రాత్రి వేళ మీతో మాట్లాడడానికి ఇచ్చిన ప్రైజ్లో విషయం ఏంటంటే, ప్రైజ్లో ఒకటి ఉండటం అండి. ఇప్పుడు చర్చలో ఉన్నారు అంతే కదండి. ప్రైజ్లో వేర్ వీఆర్ అంటే ఏంటి? మనము ఏ స్థితిలో మనం ఉన్నాము, ఎక్కడ మనం ఉన్నాము. ప్రైజ్లో కొంచెము ఆలోచన చేసి ఉండవలసిన ఆ స్థానములో, ఉండవలసిన స్థితిలో మనం ఉన్నామా లేదా అని చెక్ చేసి మనము మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకంటే మనం పొందబోతున్నాం. ఎందుకంటే సంవత్సరం ఎటువంటి సంవత్సరం అంట? సునాద సంవత్సరం కనుక గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ మిమ్మల్ని ప్రైజ్ ది లార్డ్ ఏ స్థాయిలో దేవుడు ఉంచారు అంటే ఒక్కసారి మన గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని ఏం చేస్తారంటే త్రాసులో చూస్తారని మాట. త్రాసులో ఏం చేస్తారు? దేవుడు చూస్తారు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నామని మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మా మనుషులు తూచినప్పుడు ఉన్న విషయం కాదు, దేవుడు తూచినప్పుడు. గమనించండి. అందరూ కూడా వినండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనుషులు డాక్టర్ చూస్తే ఏం చూస్తారు? మన యొక్క బాడీ వేటి చూస్తారు. దేవుడు చూస్తే ఏం చూస్తారు? హృదయ పరిస్థితి, నీ స్థితి దేవుడు చూసేవాడే ఉన్నాడు. దేవుని వాక్యములో ఉందా? ఒక రాజును దేవుడు ఏం చేశారంట? తూచారంట. గమనించండి. రాజును బెల్షస్సరును తూచినప్పుడు ఏం కనిపించింది? ప్రైజ్ ది లార్డ్. ఏంటి? తేలిపోయినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ విషయం అందరికి తెలుసు. ఒక చెయ్యి కనిపించింది, ఆ గోడ మీద రాసింది. ఏం రాసిందంటే మేనే మేనే తెక్కేలు ఫార్సి. మేనే మేనే తెక్కేలు ఫార్సి అంటే దేవుడు చూచారు, తక్కువ కనిపించింది. నీ రాజ్యము విభాగించబడి ప్రైజ్ ది లార్డ్ మేద్యకును పార్శ్వనుకు ఇవ్వబడుతుంది. యొక్క ఒక సెంటెన్స్ అక్కడ చూచినట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క విషయం అది కాదు, కానీ గమనించిన విషయం ఏంటంటే ఈ రాత్రి వేళ దేవుడు మమ్మల్ని చూచినట్టయితే మనము తేలిపోతామా, సమానంగా ఉన్నాము? మనం తేలిపోతామా, సమానంగా ఉండటమో, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉండాలని మాట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తేలిపోతే అది కష్టమని మాట. దేవుని స్తోత్రం. అందుచేత ఈ రాత్రి వేళ కొంచెము దాని గురించి అందరూ వినండి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని భాగాలు మీకు చూపించి కొందరు వ్యక్తులు మీ ఉంచి ప్రైజ్ ది లార్డ్ ముందుకు సాగాలని నేను ఇష్టపడుతున్నాను అన్నమాట. దేవుని స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయము 8-9 వాక్యం ఒక్కసారి చదవండి. ఆదికాండము 3వ అధ్యాయం 8-9. పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనను. అందకదడు తోటలో నీ స్వరము వినినప్పుడు నిగంబరినిగా ఉండిన గనుక
భయపడి దాక్కుండేది. అందరూ వినండి, ప్రైసలో అందరికి తెలిసిన భాగమే. సాయంకాల సమయమున దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఆదాము అవ్వని పిలుస్తున్నాడు. పిలిచి ఏం చెప్తా అడుగుతున్నారు? నీవు ఎక్కడా? ప్రైసలో నీవెక్కడ ఉన్నావు? అప్పుడు ఏందన్నారు? నేను దాచుకున్నారు. ఎందుకంటే నీ స్వరము వినినప్పుడు మాకు ఏం కలిగింది? భయం కలిగింది. ప్రైజులు మేము దిగంబరులుగా ఉన్నాం. ప్రైజులు దిగంబరులుగా ఉండడానికి కారణమేంటి? ప్రైజులు చెప్పాలి. దేవుని మాట తిరస్కరించారు. ప్రైజులు వాళ్ళకి దిగంబరత్వం ఎందుకు వచ్చింది? పాపం వచ్చింది. ఓకే, ఏదో 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 అందరూ చెప్తున్నారు బాగానే ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన హల్లెలూయా. ప్రైజులు నేను ఈ రాత్రి వేళ చెప్పే విషయం ఏంటంటే, దేవుని మహిమ కోల్పోయి, అవునా కదా? అది వరకు వారు దేవుని మహిమతో కప్పబడి ఉందని మాట. అది వరకు దేవుని యొక్క మహిమతో కప్పబడి ఉంది. ఇప్పుడు దేవుని మహిమ లేదని మాట గమనించండి. అంటే దిగంబరులుగా ఉండడానికి కారణము దేవుని మహిమ పోయిందని మాట. మీరు చెప్పారు పాపం చేశారు, ఇదన్నీ కూడా దాని యొక్క ప్రైస్లో ఇన్స్టెన్స్ ఫస్ట్ ఆ విషయాన్ని మాట. అసలైన విషయంలోకి వస్తే ప్రైజలు దేవుని యొక్క మహిమ ఏమైంది? కోల్పోయిందని మాట. ప్రైజలు అంటే ఇప్పుడు వారెక్కడ ఉన్నారు? వారే స్థితిలో ఉన్నారు? దేవుని మహిమ లేక ఉన్నారు. దేవుని యొక్క మహిమ లేక ఉన్నారు. ఈయన యొక్క సత్యం అక్కడ గమనించగలము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే మన ఆలోచన చేయవలసిన విషయము ఏంటంటే, ఏదో వారు కోల్పోయారని మాట. కోల్పోవటం వలన వాళ్ళకి ఏదో ప్రైజులో అనిపిస్తుందని మాట. గమనించండి, బయటికి రావడానికి వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అందరి ముందు నిలబడానికి వాళ్ళకి సిగ్గు. ప్రైజులో అంటే అక్కడ ఎవరు లేరు, కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది? సిగ్గు అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ప్రైజులో అంటే గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని మహిమ వారి జీవితములో లేదు అని మాట. స్తోత్రం. సంథింగ్ దే లాస్ట్, సంథింగ్ దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ సంథింగ్. గమనించండి, ఈ రోజు చెప్పడానికి ఉద్దేశించిన విషయం, మన ఆత్మీయ జీవితములో ఆర్ వి ఫ్రీ అండ్ ఆర్ వి ఫుల్లీ సాటిస్ఫైడ్? మనము పూర్తిగా సంతృప్తి కలిగి ఉన్నామా? ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా ఏదైనా హోలు పడినట్టు అనిపిస్తుందా? ఎక్కడైనా ఏదైనా కోల్పోయినట్టు అనిపిస్తుందా? ఎక్కడైనా ఏదైనా లేని పరిస్థితి వచ్చి కొంచెం బాధ కలిగిస్తే పరిస్థితిలో ఉన్నామా లేదా? ఈ యొక్క ప్రశ్న ఈ రాత్రి వేళ అడగండి. అర్థమైందండి? ప్రైజులు. హల్లెలూయా. అంటే వారికి కలిగిన అదే అవస్థ. వారు దేవుని యొక్క మహిమ కోల్పోయింది. ప్రైజులు. వారికి ఏదో అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రైజులు. ఈ రాత్రి వేళ దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నారు. వేర్ ఆర్ యు? మీరెక్కడ ఉన్నారు? మీలో ఏదైనా కోల్పోయినట్టు అనిపిస్తుందా? ఏదో నష్టమైనట్టు అనిపిస్తుందా? ఏదో హోల్ పడిన కన్నం పడినట్టు అనిపిస్తుందా? ప్రైజులో ఏదో నష్టమైనట్టు అనిపిస్తుందా? అనిపిస్తే బాగు చేయవలసిన రాత్రి ఇది. తెలుస్తుంది. ప్రైజులో దేవుడు నిన్ను ఎక్కడ పెట్టారో అక్కడ తిరిగి రావలసిన రాత్రి ఇది. తెలుస్తుంది. హల్లెలూయా. కొంచెం మనకు మనమేమన్నా అడగండి. ప్రైజులో అప్పుడున్న దినములు నేను అలాగే ఉన్నానా? ఏదైనా ఎక్కడైనా తప్పిపోయిందా? నష్టమైందా? లేకపోతే కోల్పోయిందా? అదే నష్టం వచ్చిందా? లేకపోతే దేవుడు నన్ను తూచినట్టయితే నేను సమానంగా ఉన్నామా లేదా? ప్రైజులో లేకపోతే తేలిపోతుందా? ఈయన యొక్క ప్రశ్న అడగవలసిన
వారే ఉన్నారని యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అంటే ఆదాము అవ్వాయికి ఒక్క విషయం అర్థమైంది, మాలో ఏదో ఒకటి కోల్పోయింది. ప్రైజ్లో అందరి ముందు రావడానికి కొంచెము సిగ్గుగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ప్రైజ్లో ఒక ఒక భారం వారి జీవితంలో ఉంది, పాప భారము ఏదో ఒకటి ఉంది. ఏ ఏ వారు ప్రైజ్లో దాక్కున్నారని మాట తెలుస్తోంది. అటువంటి ప్రైజ్లో ఎంటీనెస్, అటువంటి ప్రైజ్లో హోల్స్, లేకపోతే అటువంటి పరిస్థితి ఎవరి జీవితములోనైనా ఉన్నట్టయితే దానినే మనం సరి చేసుకోవడానికి దేవుని సన్నిధిలో సమర్పిస్తామని తెలుస్తాం. హల్లెలూయా. ప్రభువా, నా పరిస్థితి ఇది ప్రభు, ఏం చేద్దామని అడగకుండా వీళ్ళు అదే చేశారు. నీవు నాకు ఇచ్చిన స్త్రీ వల్ల నాకు ఇది కలిగింది అని చెప్పి అక్కడ చాలా ప్రైజులో కాన్వర్సేషన్ జరుగుతుంది, గమనించండి. అక్కడ ఏమీ అక్కర్లేదు, కానీ ప్రభువ ప్రైజులో ఈ పరిస్థితిని బట్టి, నా యొక్క ప్రైజులో ఆ పరిస్థితిని బట్టి నేను రాలేకపోతున్నా ప్రభు, లేకపోతే ఆ స్థాయి నుండి నేను ప్రైజులో వెనకంచ వేశాము ఈయన యొక్క విషయం దేవుని సన్నిధిలో అడ్మిట్ చేసి, ప్రభువా దానికొల్ల కృప దయచేయండి. ప్రైజులో ఆ యొక్క లోపం నా జీవితంలో లేకుండా ఫ్రీగా అదే ప్రైజులో తల ఎత్తుకొని ఆత్మీయ జీవితంలో తల ఎత్తుకొని నడవడానికి కృప దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. గడుస్తాం. హల్లెలూయా. ఎక్కడైనా ఏదైనా అటువంటి పరిస్థితి వస్తే మమ్మల్ని మనము సరి చేసుకుని ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని మీ ముందు వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుందని మాట. ఇంకొక వ్యక్తిని ఒకవేళ ఈ మాట మీకు అర్థం అవ్వలేదు అంటే, పీతరును మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. పీతరు యొక్క జీవితము 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ మాట ఒకసారి చదవండి. లూకా 5:8. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. హల్లెలూయా. ప్రైజులో అందరూ వినండి. ప్రైజులో ఈ సన్నివేశం అందరికి అర్థమవుతుంది. ప్రభు వచ్చారు, ప్రసంగం చేశారు. ప్రసంగం చేసిన తర్వాత ప్రైజులో అంటే ఆ రోజు రాత్రి పీతరు బాగా కష్టపడ్డారు, ఏమీ అతనికి దొరకలేదు. ప్రైజులో ఆ పడవ ప్రైజులో ప్రభువుకు ప్రసంగం కోసం ఇచ్చారు, ప్రసంగం చేశారు. ప్రసంగం అయిన తర్వాత ఏమన్నారంటే, నీవు కొంచెము లోపతులకి నడిపించి ఏం చేయాలి, వల వేయమన్నారు. వెళ్ళారు, వల వేశారు. వల వేసిన తర్వాత పెద్ద విస్తారమైన చేపలు పట్టారు. ప్రైజులో చేపలు పట్టినప్పుడు ఈయనకేం కలిగింది చెప్పండి? ప్రైజులో చెప్పండి. ఈ పట్టినప్పుడు ఆయనకు భయం వచ్చింది, ఆశ్చర్యం వచ్చింది, భయం వచ్చింది. ఏం చెప్తున్నారు అక్కడ? నన్ను విడిచిపోండి, నేను ప్రైజులో. హల్లెలూయా. ఆ స్థలములో మనముండే ఏం చెప్పేవారు చెప్పండి? అదే అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రైజులో ఆ స్థలములో మనముండే ఏం చెప్పేవారు చెప్పండి? ప్రైజులో థ్యాంక్స్ అండి, నాతో పాటు రోజు ఉండండి. ప్రైజులో చేప ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసు కదా, నాతో పాటు రోజు ఉండండి, దశం భాగం నీకు ఇస్తాము. ప్రైజులో అంతే కదా మనం చెప్పేది. పీతరు ఏం చెప్తున్నారు? నేను పాపాత్ముడని. ప్రైజులో నన్ను దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందినప్పుడు ప్రైజులో గమనించండి, విడుదల మనం పొందినప్పుడు కూడా మన పాపమేంటి? నేను పరిశుద్ధుడు గనుక, ఆత్మీయుడు గనుక, నా ప్రార్థన జీవితాన్ని బట్టి, నా ఆత్మీయతను బట్టి దేవుడు ఇదన్నీ నాకు ఇచ్చారు అని మనం అనుకున్నాం. అవునా కదా? చెప్పండి. నా యొక్క చెప్పండి, అవునా కదా? ప్రైజులో అదే మాట్లాడరే. నా ప్రార్థన బట్టి ప్రైజులో, నా విశ్వాసం బట్టి, నేను చేస్తున్న పనిని బట్టి ఏం చేశారు? ఇదన్నీ ఈ పెద్ద చేప సమూహం
నాకిచ్చాడు అని మనం అనుకున్నాం. పీతర్కి అలాగా అనిపించలేదు. పీతర్కి ఏమనిపించింది? తనలో ఏదో లోపం ఉంది. ఈ ఈ ఆశీర్వాదానికి నేను పాత్రను కాదు, అర్హుడు కాదు. రైతులు నీ ముందు నిలబడానికి నాకు ఏమాత్రం యోగ్యత లేదు, అర్హత లేదు అని చెప్పుకొని ఏం చెప్తున్నాడు? ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోమన్నాడు. తెలుస్తూ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఏమన్నారంటే పర్వాలేదు రైతులు, నీవు రా, నిన్ను నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తామన్నా. ఇంటి పరిస్థితి ఏంటి? బాగలేదు. అవునా కదా? చెప్పండి. రోజు రోజుకి ఏం చేయాలి? అతను చేప పట్టకుండానే రోజులు గెడితే మాట గమనించండి. ఇంటిలో ఏమీ లేని పరిస్థితి. ఆ రాత్రి ఏమి ఇదొక్క ఇప్పుడు దొరికిన ఉంది, కానీ రోజుకి వారు ఎప్పుడైతే ఆ చేప పట్టుకోవడానికి వెళ్తానో అప్పుడు మాత్రమే ఇంటికి ఏదైనా చేప కావాలి. వాళ్ళు గమనించండి. అటువంటి పరిస్థితుల్లో పీతర్ను పిలుస్తున్నారు. నీవు అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తామని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. ఆ స్థానంలో మనమైతే ప్రభు ఇంటి పరిస్థితి బాగలేదు. ప్రైజ్ ది లార్డ్. నాకే సరిపోవటం లేదు ప్రభు, ఎంత కష్టపడినా సరిపోవటం లేదు. ఇంకా ప్రైజ్ ది లార్డ్ నిన్ను వెంబడించాలంటే, నీ మాటకి లోబడాలంటే, నీకు సమర్పించుకోవాలండి. ఎలాగ ప్రభువా అని మనము అడుగుతాం. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమీ కూడా చూడకుండా పీతరు ఏం చేశారండి? వెంబడి చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, మమ్మల్ని మనం కంపేర్ చేసుకోండి. మనము ఎక్కడ ఉన్నాము తెలుస్తోంది. ఏ స్థాయిలో మనం ఉన్నాము. మనం అంత పెద్ద ఆత్మీయులమని మనం అనుకున్నాము, ప్రార్థన పరులమని మనం అనుకున్నాము. కానీ ఇటువంటి వ్యక్తి యొక్క జీవితం మనం చూసినట్టయితే తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నామని యొక్క విషయం మనకు తెలుస్తుంది. కనుక ఈ రాత్రి వేళ గమనించండి, మన జీవితం ఏం చేసుకోవాలి? మనము యథాస్థానములో మనం పెట్టాలి. దేవుడు ఏ స్థాయిలో మనం రావాలని దేవుడు కోరుతున్నారో ఆ స్థాయిలోకి మనం రావడానికి మమ్మల్ని సమర్పిస్తే ప్రైజ్ ది లార్డ్ దేవుడు గొప్ప విషయాలు మన పట్ల దేవుడు చేయబోతున్నారు. తెలుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు ఇన్స్టెన్స్ కూడా అందరూ అర్థం చేసుకోండి. ఒక్కటి విస్తారమైన చేప పట్టినప్పుడు, ప్రభువా రోజు నీవు నాకు కావాలని చెప్పకుండా ఏం చెప్తున్నారు? ఎందుకంటే నీ ముందు నిలబడడానికి నాకు అర్హత లేదు అని చెప్తున్నారని మనం తెలుస్తాం. అంటే ఉన్నది ఉన్నట్టు ఆయన, మనం దానిని కప్పుకొని ఏం చేస్తాము? ప్రభువా ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా మనం దేవుణ్ణి ప్రైజ్ ది లార్డ్ మనం అట్టుపెట్టుకుంటూ ఉంటారు. గమనించండి. మన చిత్తానుసారమైన ఒక దేవుణ్ణి మనం క్రియేట్ చేస్తామండి. హల్లెలూయా. ఏం చేస్తాము? మన ఇష్ట ప్రకారం ఉన్న ఒక మన మనస్సులో ప్రతిష్ఠించి మనం ప్రార్థన కూడా చేస్తాం. హలో, అర్థమవుతుందో లేదో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన ఇష్ట ప్రకారం ఉన్న ఒక దేవుణ్ణి మనము సృష్టించి ఏర్పాటు చేసి మన హృదయంలో మనము ప్రతిష్ఠించి ప్రైజ్ ది లార్డ్ మనకిష్టమైన ప్రార్థనలన్నీ చేస్తాము. ప్రభు అది చేయండి, ఇది చేయండి, ప్రైజ్ ది లార్డ్ అదుకో ప్రభు, అది చూడు, వారి నా మీద ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నాము, ప్రైజ్ ది లార్డ్ నీవు ఒక్కసారి అది చూడండి, ప్రైజ్ ది లార్డ్ వారికి తగినట్టు నీవు ప్రైజ్ ది లార్డ్ శిక్ష దయచేయండి, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి ప్రార్థన ఇది మనుషుల యొక్క ఈ కాలంలో మనుషుల యొక్క స్వభావం అండి. అందరికి కావాలి ఒక దేవుడు మన యొక్క అనుగుణంగా, మన స్వభావాన్ని బట్టి మనకు ఒక దేవుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ గమనించండి, దేవుడు నిన్ను ప్రైజ్ ది లార్డ్ దేవుని పోలికగా చేసి దేవుడు ఒక స్థానములో ఉంచినట్టయితే ఆ స్థానములో అదే విధంగా నిలకడగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. హల్లెలూయా. జీవిత విధానములో కానీ ఆత్మీయ జీవితములో కానీ గమనించండి. అదే విధంగా ప్రైజ్ ది లార్డ్ ముందున్న మన జీవిత విధానము, ఇప్పుడున్న ఇదన్నీ కూడా మనం కంపేర్ చేసుకోవాలి. గమనించండి.
కంపేర్ చేసుకొని దేవుడు నన్ను చూస్తే నేను తేలిపోతామా లేకపోతే సమానంగా ఉన్నాను, దేవుడు ఉంచే చోట్లో నేను ఉన్నానా లేదా? ఆదాము కడిగే ప్రశ్న మనకు కూడా దేవుడు అడుగుతున్నామేమో నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే దేవుడు పిలిచారో పీతరు ఏం చెప్పారంటే, ప్రేతో సమస్తము వదిలేసి వెంబడించినట్టు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మనమైతే మన పరిస్థితులన్నీ దేవునికి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభువా కుదరదు ప్రభు అని చెప్పి, కుదరదు ప్రభు ప్రైసలో, ఇంటి పరిస్థితి బాగాలేదు, పిల్లలకు ఫీజు కట్టాలి ప్రైసలో, భార్యను చూడాలి, నాకు ఒక అత్త ఉంది, అత్తకి ఎప్పుడు ఫీవర్ జ్వరమే ప్రైసలో గమనించండి. అందరు కదా పీతరంతా ప్రైసలో, ఆవిడని చూడాలి ప్రైసలో గమనించండి. నిన్ను వెంబడించటము ప్రైసలో కష్టమై అంటే దేవుడు కోరి స్థాయిలోకి రావటం. పీతరు ద్వారా పీతరుతో దేవుడు ఏం కోరుతున్నారంటే అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. స్తోత్రం. మనము ఉన్న స్థాయి నుండి మరొక స్థాయిలోకి రావాలని దేవుడు కోరినప్పుడు ప్రైసలో మన యొక్క పరిస్థితిని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా కుదరదు ప్రభువా అని నోటుతో చెప్పపోయినా మన మనస్సులో మనము ప్రార్థన చేస్తూ ఉండాం. ఏంటి ప్రభువా నీ చూడండి ఏం చేయాలి నాకు తెలియదు అంటే మనకిష్ట ప్రకారం ఉన్న దేవుణ్ణే మనం క్రియేట్ చేసి హృదయంలో ప్రతిష్ఠించి ఆ ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనకి జవాబు పొంది మనం ముందుకు సాగితే మనం పెద్ద ఆత్మీయులమండి అని మనం అనుకున్నాం. అలా కాదు, దేవుడు పెట్టిన చోటులో మీరు ఉండండి, దేవుడు నిలువ పెట్టిన చోటులో ఉండండి. దేవుడు ఏం కోరుతున్నారో అదే ప్రైసలో చేస్తూ వెళ్ళాలని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. పీతరు యొక్క జీవితం ఆ విధంగానే సాగుతుంది గమనించండి. ప్రైసలో హల్లెలూయా ప్రైసలో అంటే చూడండి, ముందుకు సాగుతుండగా మరలా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎవరి జీవితంలో వచ్చింది? పీతరు జీవితంలో వచ్చింది. మరలా పీతరును చూస్తున్నాం మనము యోహాను సువార్త 21లో ప్రైసలో, నీవు నన్ను ప్రేమిస్తున్నా 3 సార్లు అడిగినట్టు దేవుని వాక్యం. అంటే గమనించండి, ఆ స్థాయికి రాలేదు గనుక ప్రైజులు మరలా దేవుడు ఆ ప్రశ్న అడిగి ప్రైజులు దేవుని సన్నిధిలో అదన్ని నిలవబెట్టి ప్రైజులు వాడుకున్న విధానం మనం చూస్తున్నామని మాట గమనించండి. హల్లెలూయా. నీవు నన్ను చున్నావా అని అడుగుతున్నాడు ఈ మాట. ప్రైజులో చివరిలో పీతరు పరిచర్య మొదలు పెట్టారు, పరిశుద్ధాత్మాభిషేకం పొందారు. చివరి దినం వరకు కూడా ప్రైజులో దేవుడు కోరే స్థాయిలోకి ఆ స్థాయిలో ఎత్తబడ్డారు. దేవ స్తోత్రం. హల్లెలూయా. చివరి అతను చెప్పిన మాట ఏంటంటే, మరణించే సమయంలో చెప్తున్నారని మాట, నన్ను తల కిందగా ఏం చేయాలి? సిలువ వేయాలి. అంటే మనుష్యులలో ఆత్మీయ ఎదుగుదల గురించి నేను మాట్లాడుతున్నాను గమనించండి. ప్రైజులో అంటే మనము ఈ ఆత్మీయ ఎదుగుదల అని చెప్పినప్పుడు ప్రైజులో ఈ లోక ప్రకారం ఉన్న విషయాలు మనం చూస్తున్నాము. దానినే ఇచ్చే మనము లోక ప్రకారమైన విషయాలు పొందినప్పుడు మనం ఏమనుకున్నామంటే, దేవుడు నన్ను ఎక్కువ ప్రేమించి ఇదన్నీ ఇస్తున్నారు మేము అనుకున్నాము. మంచిదే, అలా అనుకోండి. అదే విధంగా మనం ఏమనుకోవాలంటే, దేవుని నిలవబెట్టే స్థాయిలో నేను ఉన్నానా లేదా? దేవుడు కోరే కార్యములు నేను దేవుని కొరకు నేను చేస్తున్నామా లేదా అని యొక్క ప్రశ్న కూడా మనము ఆ యొక్క క్వశ్చన్స్ కూడా మనం అడిగే వారంగా ఉండాలని ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అంటే జీవితములో ఎప్పుడు కూడా ఆత్మీయ ఎదుగుదల లేకపోతే ప్రైజులు దేవుడు కోరి ఆ స్థాయిలోకి మనం రావటం అని మాట. దేవుని సన్నిధిలో ప్రైజులు మమ్మల్ని దేవుని చిత్తం కొరకు మమ్మల్ని సమర్పించుకోవటం అని మాట గమనించండి. ప్రైజులు పీతరు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుండి ఉన్న మాటలు చదవండి. 2వ పీతరు పత్రిక 3:12 నుండి చదువు. ఇదన్నీ లయమైపోయి ఉన్నది కనుక ఆకాశములు రవలుకొని
ఆ పంచభూతములు కనిపెట్టచ్చు, అపేక్షించు, పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. చెప్పండి. హలో, ఏం చెప్తున్నారు పేతురు ఇప్పుడు? క్రైస్తలో సమస్తము ఏమవుతుందంట? లేమైపోతుంది. ఆ విషయం ఎవరికి అర్థమైంది? పేతురుకి అర్థమైంది. తెలుస్తుంది. సమస్తము ఏమవుతుంది? లేమైపోతుంది, కరిగిపోతుంది. లోకములో ఏమీ కూడా మిగలట్టలేదు. అందుచేత మీరు ఏం చేయాలంట? పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలసిన వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము, ఈ దేవుడు నిలవబెట్టే స్థాయిలో మనం ఉండే, నిలవబెట్టే చోటులో మనం ఉండే, తప్పనిసరిగా అది అభివృద్ధిలోకి నడిపించే మార్గమని మాట స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో గాని ఆత్మీయమైన అభివృద్ధి కూడా ఎక్కడ వస్తుందంటే, దేవుడు మమ్మల్ని నిలవబెట్టే చోటులో మనము నిలబడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఈ ట్విస్టింగ్ మన జీవితంలో వస్తుందని మాట. ట్విస్టింగ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రైజులో మనకిష్టమైన దారిలో మనం నడవటం, మనకిష్టమైన వేయిలో మన దేవుణ్ణి సృష్టించి మన హృదయంలో ప్రతిష్ఠించటము, మనకిష్టమైన ప్రార్థన చేసి ఆ ప్రార్థనకి జవాబు పొందడానికి ప్రైజులో మనము ఆ కోరిక కలిగి ఉన్నప్పుడు ట్విస్టింగ్ వస్తుంది. ట్విస్టింగ్ అనగా ప్రైజులో కొన్ని మన ఆలోచన విధానం కూడా ఏమవుతుందంటే ట్విస్ట్ చేస్తుందని మాట. దేవుని విధానానికి ఆలోచనకి వంకరగా చేసి ప్రైజులో ఆ ట్విస్ట్ చేసి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉండే పరిస్థితి అనమాట అనేక మంది యొక్క జీవితంలో గమనించారు. అలాగా ముందుకు సాగితే అనేకమైన ఆ కష్టాలు ముందు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటి? ఆత్మీయ ఎదుగుదల పొందటం కష్టమైపోతుంది అనమాట. గమనించండి, నేను చెప్తాను. కొన్ని విషయాలు మనం చూసినట్టయితే, దేవుడు మనకి ఎదుగుదల పొందడానికి ఒక ప్రైజులో ఒక ఛాన్స్ ఇచ్చారు, లేకపోతే ఒక ప్రైజులో ఒక నిచ్చెన ఇచ్చారని మాట. గమనించండి, ఆ నిచ్చెన నుండి మనం పైకి వెళ్ళటం మన జీవితంలో ఆశీర్వాదమని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. పేతురు యొక్క జీవితంలో కూడా కొంతవరకు ప్రైజులో ఆ విధంగా సాగింది. కానీ ప్రైజులో గమనించవలసిన విషయము, యాకోబు యొక్క జీవితం మనం చూసినట్టయితే, యాకోబు యొక్క జీవితం అందరికీ తెలుసు కదా, అవునా కదా? ప్రైజులో ఆ మొట్టమొదటి జీవితం అంటే 21 సంవత్సరం 22 సంవత్సరం ఎలా ఉంది? మోసము, ట్విస్టింగ్ అనమాట. జీవితంలో తనే ఏం చేస్తారు? ప్రైజులో దేవుడు ఉంచే చోటులో ఉండదనమాట, దేవుడు నిలవబెట్టే చోటులో నిలబడదనమాట. ఆ విధంగా జీవనం చేస్తూ వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రైజులో తన జీవితము ముగింపులోకి వస్తుందో, లేకపోతే 20 సంవత్సరం దాటిన తర్వాత చూచినట్టయితే దేవునికి పూర్తిగా సమర్పించినట్టు మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో జీవితంలో ఒక్కొక్క విషయం మనం చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు చివరిలో జరిగిన ఒక సంఘటన నేను చూపిస్తామండి. ప్రైజులో ఆ యొక్క ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ప్రైజులో పిల్లల్ని ఆశీర్వదించి ఒక మాట చెప్తున్నారు. ఒకసారి ఆ ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒక్కసారి మనం చూస్తామండి. స్తోత్రం. 21 వాక్యం చదవండి. 21 చదవండి. విశ్వాసమును బట్టి యాకోబు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశారు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. అంటే తన చేతులు ఏముండేది? కర్ర ఉండేది. గమనించండి. ఇది జీవితాంత్యములో ఏం చేస్తున్నారంటే ఆ యొక్క కర్రను నిలవబెట్టి దాని యొక్క మొదలుకి ఏం చేశారు? ఆదుకొనటం. అంటే మొదలుకి ఆదుకోవాలంటే ఏం చేయాలి? పూర్తిగా వంకాలి, సమర్పించుకోవాలి, పడుకోవాలని మాట. గమనించండి. ఆ కర్ర గురించి చాలా చరిత్ర ఉంది. ఆ దినాల్లో ప్రైజులో ప్రైజులో ఈ అబ్రహాము గాని, ఇసాక్ కానీ వీళ్ళందరూ ఏం కార్యం చేసేవారు? ఒక కర్ర ఉండేది మాట. గమనించండి. ప్రైజులో హల్లెలూయా. ప్రైజులో మోషేకి కర్ర ఉండేది, అహరోన్కి కర్ర ఉండేది. ఆ దినాల్లో ప్రతి ఒక్కరికి, ఒక కుటుంబంలో ఒక యజమానికి ఏముంటుంది? కర్ర ఉండేది. ఆయన జీవితం యొక్క మొత్తం సాక్ష్యము ఎవరికి తెలుసు? కర్రకు బాగా తెలుసు. ఏ ఏ అవునగా. హల్లెలూయా. ఫస్ట్ ఈ కర్ర వాడడానికి మొదలు పెడితే తనకంటే ఒక అడుగు పైకి ఉందని మాట. చివరిలో నడిచి 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 చివరిలో వచ్చినప్పుడు తనకు సమానంగా అయిపోతుంది అనమాట. అంటే అదేమవుతుంది? కర్ర ప్రైజులో అరిగిపోతాను. ఆ అరిగిపోయే కర్ర ప్రైజులో ఆ మొదలుకు నిలబడి, అంటే ప్రైజు పడుకొని లేకపోతే సమర్పించుకొని ప్రైజులో దేవునికి నమస్కారం చేసిన ఈ కర్ర నా జీవితానికి సాక్ష్యము. హల్లెలూయా. ఏం చెప్తున్నా? ఈ కర్ర జీవితానికి సాక్ష్యము. ఒకే ఈ కర్రకి మాత్రం తెలుసు నా జీవితం ఏంటో తెలుసు. గమనించండి. ఆ 20 సంవత్సరం తరువాత దేవుడు నిలవబెట్టే చోటులో దేవునికి అంగీతంగా ఉండి దేవుడు ప్రైజులో ఆ చూపించిన మార్గములు నడచి ప్రైజులో ఆ యొక్క చివరి దినములో ఆ యొక్క కర్రకి మొదలుకొని మొదల్లో ఉండి ఏం చేశారంట? సాష్టాంగపడి ఏం చేశారు? నమస్కారం చేశాను. అంటే పిల్లల్ని ఆశీర్వదించిన తర్వాత దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? ప్రైజులో నా జీవితం ఏంటో నీ కర్రకి బాగా తెలుసు. ప్రైజులో. ఎందుకంటే ఆ కర్ర మాత్రమే వాళ్ళకి ఎప్పుడు తోడుండ. ఏం తప్పు చేసినా, మంచి చేసినా, ప్రార్థన ఏం చేసినా ఎవరికి దేనికి తెలుసు? కర్రకి బాగా తెలుసు. ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవుడు మమ్మల్ని ప్రైజులో ఏం చూస్తున్నారు? నిలువబెట్టే చోటులో ఆ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉంటే మనం ఏం చేస్తాము? ఎదుగుదల, ఆత్మీయమైన ఎదుగుదల పొందుతూ దేవుడు మమ్మల్ని కోరి చోటులోకి మనము ప్రయాణం చేస్తాం తప్ప మన జీవనములో మనం టెస్టింగ్ చేస్తూ వంగరతనము లేకపోతే ట్రిక్స్ ప్రయోగించి ముందుకు సాగితే మాత్రము ప్రైజులో ఆ యొక్క ఆత్మీయమైన ఎదుగుదల పొందలేని పరిస్థితిని మరణిస్తూ దేవుడు చూసేది ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అని తెలుస్తోంది. హల్లెలూయా. నిన్న నీవు ఎలా ఉన్నారని దేవుడు అడగటం లేదు. ఇప్పుడు ఈ రోజు దేవుడు ఎలాగున్నారని దేవుడు అడుగుతాడు. దీన్ని బట్టి రేపు నీ జీవితము మలచబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటిని బట్టి దేవుడు ఆలోచించటం లేదు. ఈ రోజు ప్రైజులో నీవు రక్షణ పొందినప్పుడు నీవు ఎంత ప్రార్థన పడు అది అనవసరం. దేవునికి ఈ రోజు నీవు ఎలాగ ఉన్నారు? ప్రైజులు. ఈ రోజు జీవితాన్ని బట్టి రేపు నిర్ణయించబడుతుంది కనుక గాడ్ వాంట్స్ టుడే. ఈ రోజు వాక్యం అదే చెప్తుంది. నేడు ప్రైజులు. అర్థమైందా? దేవుడు నేడు రక్షణ అని మాత్రం కాదు, నేడు అనే ఒక దినం ఉండగా, ఆయన ఆ సమయం ఉండగా ప్రైజులు నా మాట విననేడలా. అదే ప్రైజులు. ఇబ్రియలకు రాసిన పత్రికలు మనం చదువుతున్నాం. ఈ రోజు వాట్ ఈస్ యువర్ కండిషన్ టుడే? ఈ రోజు నీవు అక్కడే ఉన్నామా అని దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. ఆలోచించాలి. ప్రైజులు. వాట్ ఈస్ అవర్ స్పిరిచువల్ కండిషన్ టుడే? ప్రైజులు. ఈ ప్రశ్న అనేక మందికి అడగవచ్చు బైబిల్లో. గమనించండి. వారికి సరి అయిన జవాబు కూడా ఉంది. గమనించండి. స్తోత్రం. ఒకవేళ కాలేబుతో అడిగినట్టయితే
కాలేబుకి అడిగినట్టయితే వై హౌ యు ఆర్ టుడే లేకపోతే ఈ రోజు నీవు ఎలాగ ఉన్నావని కాలేబుకి అడిగితే కాలేబు ఏం చెప్తారు చెప్పండి అండి, చెప్పండి. ప్రైసలో 40 సంవత్సరములైనందు 85 సంవత్సరం కూడా అంతే. ప్రైసలో హల్లెలూయా. అప్పుడెంత బలము, ఇప్పుడు కూడా అంతే బలం. అప్పుడెంత ప్రార్థనయో, ఇప్పుడు అందే ప్రార్థన. అప్పుడెంత ప్రైజలో దేవుని కొరకు కష్టపడామో, ఇప్పుడు కూడా అందే కష్టపడుతున్నా. నాలో ఏ మాత్రము తగ్గింపు లేదు. తెలుస్తాం తగ్గింపు అంటే నేను ప్రైజలో అంటే ఆత్మీయమైన రీతిలో చెప్తున్నా. ఆత్మీయమైన తగ్గిపోయే పరిస్థితి జీవితములో లేదు. అప్పుడెందో ఇప్పుడు కూడా అందే. వయస్సుకి ఎక్కువ అయింది కానీ ఆత్మీయ బలములు ఏమాత్రము వయసులో తగ్గిపోయే పరిస్థితి లేదు. ఈ యొక్క విషయము మనం జ్ఞాపకం చేసుకుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి రాత్రి వేళ దేవుడు అడిగితే ప్రైసలో కాలేబుని పేరు మార్చి మీ పేరు అక్కడ ఉంచినట్టయితే హౌ యు ఆర్ టుడే ప్రైసలో ఒక కొండ స్వాధీనపరచగలుగుతామా? ప్రైసలో గమనించండి. కాలేబు చెప్తారు నేను ఐఆమ్ రెడీ. ప్రైసలో అప్పుడెంత ఆసక్తి ఉందో ఇప్పుడు కూడా, అప్పుడంత ప్రైసలో పౌరుషం ఉందో అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆ పౌరుషంలో నేను ముందుకు సాగుతానని కాలేబు చెప్పగలుగుతారు. యెహోషువ జీవితం ద్వారా చూపించారు. గమనించండి, ప్రభు కూడా మన జీవితం నుండి అదే చూస్తున్నారు అని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం కూడా నేను చెప్పి నేను ప్రైసలో ముందుకు సాగుతామండి. ప్రైసలో అంటే చెప్పి నేను ముగిస్తాను. ప్రైసలో ఒక క్షణం మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రైసలో హల్లెలూయా. ఆ యొక్క ప్రకటన గ్రంథములో 7 సంఘాలు మనకు కనిపిస్తాయి. 7 సంఘాలు. 7 సంఘాలు ఏమనగా ఎఫెసోస్, స్మిర్నా, పెర్గమోస్, తుయతీరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదిషియా. గమనించండి, ఈ 7 సంఘాలు కూడా అందరూ వినండి 7 సమయముని చూపిస్తాయి మాట. అందరూ వినండి, అది 7 సమయము ప్రైసలో గమనించండి చూపిస్తేనే మాట. గమనించండి, మొదటి సంఘమైన ఎఫెసో సంఘము 7:32 నుండి 170 వరకు ఉన్న సమయములో ఉన్న సంఘానికి సాదృశ్యం. అందరూ వినండి. అదేవిధంగా రెండో సంఘమైన స్మిర్నా 170 సంవత్సరం నుండి 312 సంవత్సరం వరకు ఉన్న సంఘాల యొక్క ఆత్మీయ స్థితి యొక్క సాదృశ్యం. అందరూ వినండి, అప్పుడున్న ఆత్మీయ స్థితి యొక్క సాదృశ్యం అన్నమాట. తుయతీరా ప్రైజర్ పెర్గమోస్ 312 నుండి 606 వరకు ఉన్న సంవత్సరముల సంఘాలకి సాదృశ్యంగా నిలబడుతుంది. అదేవిధంగా తుయతీరా 606 నుండి ప్రైజులో 1520 వరకు ఉన్న సమయంలో ఉన్న సంఘాలకి సాదృశ్యంగా ఉంటుంది. సార్దీస్ 600 ప్రైజులో 1500 అదే ప్రైజులో 1502 సంవత్సరం నుండి 1750 వరకు ఉన్న సమయంలో ఉన్న సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఫిలదెల్ఫియా సంఘము 1750 నుండి 1900 వరకు ఉన్న సమయంలో ఉన్న సంఘానికి సాదృశ్యం. చివరిలో ఉన్న సంఘము 1900 సంవత్సరము నుండి ఇప్పుడు వరకు ఉన్న సంఘానికి సాదృశ్యము. ఏ సంఘం అది? లవోదికీయ సంఘము. గమనించండి, అంటే అది ఒక్కొక్క పీరియడ్ లో ఉన్న సంఘానికి సాదృశ్యంగా ఈ సంఘాలు నిలబడుతుందని మాట. గమనించండి, ప్రైజులో ఎఫ్ఎస్సి సంఘం గురించి కొన్ని విషయాలు ఉంది. ప్రైజులో గమనించండి, ఈ సమయములో ఉన్న సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే నులి వచ్చిన పరిస్థితి అని మాట. గమనించండి అండి, చల్లగా లేదు, ప్రైజులు అదే పరిస్థితి. అవునా కాదా? ప్రైజులు సంఘం యొక్క పరిస్థితి అన్నమాట. అంటే ఈ మార్పు గురించి నేను చెప్తున్నాను అన్నమాట. సంఘము దేవుడు ఏ విధంగా కోరుతున్నారు అని యొక్క విషయం గురించి నేను మాట్లాడుతున్నా.
ఆ విధంగా సంఘములో మార్పు చెంది ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే నులివెచ్చిన స్థితిలో సంఘం ఉండగా ప్రభు ఏం చెప్తున్నారంటే నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేస్తాను. నీవు వెచ్చగా ఉండే బాగుంది, లేకపోతే చల్లగా ఉందే బాగుంది. నులివెచ్చిన స్థితిలో అంటే వాళ్ళకి అడిగితే వాళ్ళేం చెప్తారు? అదే ఇప్పుడు అక్కడ ప్రశ్న. మేము ధనవంతులము, ధనవర్తి చేసుకున్న వారము, మాకే లోపం లేదు. అవునా కదా? సంఘం గురించి అదే చదువుతున్నాం. మాకే లోపం లేదు, మేము ధనవంతులము, ధనవృత్తి చేసుకున్నాము, మాకే కొదువు లేదు అని అయినా దేవుడు చూచినప్పుడు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గ్రుడ్డివాడు, దిగంబరుడు ఉన్నాడు. చూడండి, నేను చెప్పే విషయం కూడా అందే. మమ్మల్ని ఏ విధంగా ప్రైజులు కొలత చూస్తున్నారు, తూచం చూస్తున్నారని కాదు ముఖ్యమైన విషయము. దేవుడు మమ్మల్ని చూచినప్పుడు ఏం చెప్తున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమేమన్నా ధనవంతుడని అనుకున్నా దేవుడు చూస్తే ఏం చెప్తున్నారు? అక్కడ దిక్కుమాలిన వారు, దౌర్భాగ్యుడని చెప్తున్నారు. బాగానే ఉన్నానని చెప్తే నీవు దిగంబరుడు అని చెప్తున్నారని మాట. ఈ రాత్రి వేళ జ్ఞాపకం ఉంచుకోండి, మన ఆత్మీయ స్థితి ఎంతవరకు ఉంది, ఏ స్థాయిలో ఉంది, దేవుడు నిలవబెట్టే స్థాయిలో మన ఆత్మీయ జీవితం ఉందా లేదా అని ఒక్కసారి మమ్మల్ని చెక్ చేసుకోవలసిన వారంగా ఉండాలి మాట. నీ ప్రార్థనా జీవితం కానివ్వండి, దేవుని సన్నిధిలో సమర్పించుకునే జీవితం కానివ్వండి, లేకపోతే ప్రైజులో ఎదుటి వాళ్ళతో ఉన్న నీ యొక్క వ్యవహారం కానివ్వండి, నీ యొక్క సహోదరుల మీద నీకున్న ప్రైజులో రిలేషన్ కానివ్వండి, లేకపోతే నీ అంత మన యొక్క మెంటాలిటీ కానివ్వండి, మన మనస్తత్వం కానివ్వండి, ప్రైజులో మన మనస్తత్వం కానివ్వండి, ఇటువంటి విషయాలన్నింటిలో మనం చూసినట్టయితే దేవునికి చెప్పడానికి ఒకే మాట ఉంది. నీవు దిగంబరుడవు, నీవు దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు, గుడ్డివాడనే ఉన్నాడు కనుక నా దగ్గర నీవు ప్రైజులో ఏం చేయాలి? ధనం చోటు చేసుకోవడానికి అదే వెండియు, ఆ ప్రైజులో అదే విధంగా కాటికను, తెల్లని వస్త్రం నా దగ్గర కొనుక్కోండి అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ప్రభు లేదు, మిగిలిన అన్యం ఉండదు. సంఘములో ఎవరు లేరండా? ప్రభు లేరు. సంఘములో ప్రభు ఎక్కడ ఉంది? బయట ఉంది. బయట ఉంది ఏం చేస్తున్నారంట? తలుపు తచ్చున్నారు. ఎవరైనా తీస్తారేమో, తీస్తే వారితో పాటు నేనును, నాతో పాటు వారును కలస భోజనం చేస్తాం. రిలేషన్షిప్ అని మాట, ఆ యొక్క ఫెలోషిప్ అని మాట, అది చేస్తామని చెప్తున్నాం. దేవుని నామానికి మహిమ. అంటే ఎందుకు ఈ మాట చెప్తామంటే మనము మన జీవితం గురించి, మన ఆత్మీయ జీవితం గురించి ఒక్క రీతిగా మనం అనుకుంటాము, కానీ దేవుడు చూసినప్పుడు అలాగా కాదు. మన ఇష్టానుసారం దాన్ని ఏం చేశారు? మనము మార్చుకున్నారు, ట్విస్టింగ్ చేసుకున్నారు, ట్రిక్ ప్రయోగించారు కనుక మనకు అనిపిస్తుందే మనం ఆత్మీయులుగా ఉన్నాము, కానీ దేవుడు చూస్తే ఆ దేవుడు కోరిన ఆత్మీయత మనలో లేదు. అంటే దేవుడు చెప్పే మాట, నిన్ను నేను ఏం చేస్తానంట? ఉమ్మి వేస్తామని చెప్తున్నారు మాట. వాంతులు వచ్చేటప్పుడు అంతే కదా, ఉమ్మి వేయటం అంటే అంది అంతే ప్రేసలో. అందుచేత నా దగ్గర నీవు బంగారం కొనాలి, వస్త్రం కొనాలి, కాటుక కొనాలి, మారు మనసు పొందితే నాతో పాటు కూర్చుండబడి అక్కడ సింహాసనములు కూర్చుండబెడతామని, లేకపోతే ఉమ్మి వేస్తామని. క్రైస్తవ హల్లెలూయా. ఈ రాత్రి మనము దేవుని వాక్యం వినినప్పుడు ఒక ఖండలో మరొక సంవత్సరంలో మనం ప్రవేశించినప్పుడు, విడుదల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా, మమ్మల్ని మనం ఏం చేయాలి? ఒకసారి చెక్ చేసుకోండి, పరీక్షించండి. ఏమని? దేవుడు మమ్మల్ని స్థానంలో
హల్లెలూయా. అక్కడ నుండి మాత్రమే మనం ఆత్మీయ ఎదుగుదల పొందగలుగుతాము. మనకు మనమే దారిని మార్చుకొని ఎక్కడ వెళ్ళినా ఆత్మీయ ఎదుగుదల పొందటం కష్టమండి. మనకు అనిపిస్తుంది మనము ఉన్నతమైన స్థితిలో ఉన్నామని, కానీ దేవుడు చూస్తే దరిద్రుడు దిక్కువారిన వాడని మనం తెలుస్తాం. హల్లెలూయా. పీతరు యొక్క జీవితము ప్రైసలో మీ ముందు మర్చిపోయారా లేదా? పీతరు యొక్క జీవితం మీ ముందు ఉంచారు. ప్రైసలో గమనించండి. ప్రైసలో గమనించవలసిన దేవుని స్తోత్రం. అంటే మనం కంపేర్ చేసాము, పీతరుకు మనకి కంపేర్ చేసామని మాకు తెలుస్తాం. ఒక్కసారి మన జీవితంలో చెక్ చేసుకొని దేవుడు మమ్మల్ని తూచం చూచినప్పుడు సమానంగా కనపడాలి. ప్రైసలో దేవుని సన్నిధిలో మనము నిరపరాధులు గాను, ప్రైజులు చెప్పండి, నిష్కలంకులు గాను, అనిందులు గాను, ప్రైసలో కాలేబు వలె చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఏంటి, నాకు మాత్రం ఏ మార్పు లేదండి. ప్రైసలో హల్లెలూయా. నాకు మాత్రము ప్రైసలో ఆత్మీయ జీవనంలో ఏ మార్పు లేదు. ఇప్పుడు కూడా అదే శక్తి కలిగి నేను ముందుకు సాగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన చేత మమ్మల్ని సమర్పిస్తే, ఎందుకంటే యుగారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కాపాడుతానని మనం తెలుస్తాం. హల్లెలూయా. కనుక మమ్మల్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. యెరెమయా గ్రంథము ఒక మాట చదువుతాం, 31:21 నుంచి కూడా చదువు. యెరెమయా గ్రంథం 31:21. నిలవబెట్టుము, తట్టు నిలుపుకొనుము, తెరివిరము. చాలండి దేవుని స్తోత్రం. ఏం చేయాలి? సరిహద్దు రాళ్ళను పెట్టండి, స్తంభమును నిలవబెట్టండి, నీవు తిరిగి రండి. ఆ స్తంభమును చూచి తప్పిపోకుండా, ఆ స్తంభమును చూచి నీవు తిరిగి దేవుడు నిలవబెట్టే చోటికి నీవు తిరిగి రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే మన టెస్టింగ్ అట్టు తిరిగి దారి తప్పిపోయే పరిస్థితి ఉంది. కనుక మరలా తిరిగి ఆ స్థాయికి వచ్చి అక్కడ నుండి ఎదుగుదల పొందటం మొదలు పెట్టాలి. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఒక మాట కూడా చదువుతా. యెషయా గ్రంథం 51 ప్రైజులు 11 కూడా చదువు. యెషయా గ్రంథం 51:11. యెహోవా విమోచించిన వాడు సంగీతనాదముతో తిరిగి వచ్చేదను, నిత్య సంతోషం తల మీద ఉండను, సంతోష ఆనందం గలవాదాగుదరు, తొలగిపోవును. చాలండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యెహోవా విమోచించిన వాడు సంగీతనాదముతో సియోనికి తిరిగి వచ్చిందను. క్రైస్తలో సియోనికి తిరిగి రావటం అంటే దేవుని సన్నిధిలోకి, దేవుని మందిరములోకి, దేవుని దగ్గరకి, దేవుడు నిలవబెట్టి ఆ ఆత్మీయ స్థితిలోకి, ఆ స్థానములోకి తిరిగి వస్తారు. వారి తల మీద నిత్య సంతోషం ఉండును, దుఃఖము నెట్టేర్పు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ దుఃఖము నెట్టేర్పు ఎందుకు వచ్చింది చెప్పండి? హలో క్రైస్తవులు, మనకు మనమే మనం దారిలు మార్చుకొని మనకిష్టమైన రీతిలో దేవుణ్ణి మలచుకొని, దేవుడు అలా ఉండగాని మనం అలాగే ప్రైజులో చేసుకొని, మనము మన హృదయములో అటువంటి దేవుణ్ణి ఏం చేస్తాం, మనము ప్రతిష్ఠించి ప్రైజులో ఆ దేవునితో ప్రార్థన చేసి మనకిష్టమైనదన్నీ మనం చేస్తూ, ప్రభు అది ఇవ్వండి పర్వాలేదు, కానీ ఆత్మీయ స్థితిలో మనం తిరిగి ఆ స్థాయికి వచ్చి వారి తల మీద నిత్య సంతోషం ఉంటుంది. దేవుని నామానికి హల్లెలూయా. వారి నిత్య సంతోషం అనుభవిస్తారు. ఆ దుఃఖము నెట్టివిరుపు తొలగిపోతుంది. ప్రేసరు వారు సంతోషానముతో
కలవరవుతును. నెట్టూర్పు విడిచిపోయి ఏం కలుగుతుందంట? సంతోషం కలిగిన వారు అవుతారు. అక్కడ నుండి ప్రైజులు దేవుని నామం కనపరచబడుతుంది మాట. అటువంటి సంతోషము సమాధానం దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయను గాక. హల్లెలూయా. నిత్యానందం వారి తల మీద ఉంటుంది గాక. ఆ సీయోన్లోకి తిరిగి రావడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రైజులు ఈ యొక్క నూతన సంవత్సరము దేవుడు గొప్ప విడుదల యొక్క హల్లెలూయా ప్రైజులు సునాద సంవత్సరంగా దేవుడు మార్చి ఆడ సరిహద్దును వశాలపరిచి మమ్మల్ని ప్రైజులు ఉన్నత స్థాయికి నడిపించిన కాక. మనం ఎక్కడ ఉన్నామని మనము పరిశీలించి చెక్ చేసుకుని ఆ స్థాయిలో మనం ఉన్నామని చూస్తే మనం ముందుకు సాగుదాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మనం దీవించిన కాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక క్షణం ఆలోచన చేయండి. ప్రైజులు అందరూ ఆత్మీయులమే, అందరూ ప్రార్థన పరులమే, అందరూ దేవుళ్ళో ఉన్నవారు. కానీ దేవుడు నిలవబెట్టే స్థాయిలో మనం ఉన్నామా? కాలేబు కయ్యనుతో అడుగుతున్నారు, సారీ ప్రైజులు ఆదామవ్వతో అడుగుతున్నారు, నీవెక్కడ ఉన్నావు? ఏ స్థాయిలో ఉన్నావు? నేను నిలవబెట్టే స్థాయిలో ఉన్నావా లేదు? మహిమ కోల్పోయింది అంతే. ప్రైజు వారికి ఏదో ఒక లోభం అనిపిస్తుందని మాట గమనించండి. లోభం ఈ రాత్రి వేళ మీకు అనిపిస్తే తప్పనిసరిగా సరి చేసుకోండి. పీతర్ యొక్క జీవితము అంత ఆశీర్వాదం ఇచ్చినప్పుడు హల్లెలూయా స్తోత్రం. ప్రభువా, నేను యోగ్యత ఉన్నవాడిని కాదు, కానీ నా యొద్ద నుండి పోండి అని చెప్తున్నాను. మమ్మల్ని సమర్పిస్తా. కాలేబుతో అడిగితే కాలే చెప్తారు, నానప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంది, ఏం చేయించి నా జీవితంలో లేదు. ప్రైజులు ఆత్మీయ జీవితంలో ఏం మార్పు లేదు, అందశక్తి ఇప్పుడు కూడా ఉందని చెప్పేవారిగా ఉన్నారన్నమాట. మనము కలిగి ఉండాలి. ప్రైజులు దేవుని సన్నిధిలో హల్లెలూయా శక్తి కలిగిన వారిగా ముందుకు సాగుతాం. మరలా తిరిగి హల్లెలూయా యువల్లోకి తిరిగి వద్దాం. హల్లెలూయా స్తోత్రం. నిత్యానందం వారి తలములో ఉందని ప్రైజులు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మమ్మల్ని చూచినప్పుడు సమానంగా ఉండాలన్నమాట. దాని కొరకు సమర్పిస్తాం. ప్రార్థన అందరూ కూడా ఒక ప్రార్థన చేయండి. దేవుని స్థలంలో సమర్పించి ప్రార్థన చేయండి. ఈ యొక్క రాత్రి కాల ప్రార్థన చేయండి. అందరూ నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి వేళ నువ్వు తోడే ఉన్నారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో చూడడానికి మా కృప ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు. నూతన కృపలతో నింపండి, నూతన ఆశీర్వాదాలతో నింపండి, నూతన అనుభవాలతో నింపండి. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. హల్లెలూయా స్తోత్రము స్తోత్రము. కృతజ్ఞత కలిగి జీవించడానికి కృప అనుగ్రహించండి. ప్రార్థన హల్లెలూయా స్తోత్రము నీ మీద హల్లెలూయా ఆదుకొని ముందుకు సాగడానికి కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరినే ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభువా నీకే చెల్లిస్తున్నాము. దీవించమని చిన్న ప్రార్థన యేసునామములో ఇచ్చినాము తండ్రి. ఎత్తబడిన కానుక నీ చేతకు పోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా ప్రతి కుటుంబమును నడిపించమని నీకే వందనాలయ్యా. చిన్న ప్రార్థన యేసునామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసుగా కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా హల్లెలూయా స్తోత్రము తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమమయుడా, ఈ కేక్స్ కూడా నీ చేత